హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఏందంటే అందరం బయట ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే అందరికీ చిన్న సర్ప్రైజ్. అదేంటంటే మేము వాషింగ్ మిషన్ కొందామని విజయ్ సేల్స్‌కెళ్ళాము. కాకపోతే వాషింగ్ మిషన్ కొనలేదు. ఎందుకంటే మా ఇంట్లో బోర్ కొడుతుంది. టీవీ కొంచెం పెద్దది తీసుకుందామని. సో, టీవీ కొనడానికి ఎళ్ళామనమాట. అయితే 2, 3 టీవీస్ చూసాము. లాస్ట్‌కి మాకు ఎల్జీ నచ్చింది. 65 ఇంచెస్ ఆహ్, అది ప్రైస్ వచ్చి అరౌండ్ 83,000 ఎంతో పడింది. అది లేటెస్ట్ వర్షన్ అంట. సో, అందుకని అది తీసుకున్నాము. ఇది గూడా ఈఎంఐలోనే తీసుకున్నాము. ఆహ్, ఈఎంఐ వచ్చి సంథింగ్ 8,000, 9,000 వచ్చింది. మా రౌడీ గాడు అనుకుంటున్నాడు, ఏంది వీళ్ళేదో తీసుకొస్తున్నారు ప్రతి నెల ఏదో ఒకటి అనుకోని. మా తమ్ముడు నేనది అన్‌లోడింగ్ చేస్తున్నాము. కొంచెం వెయిట్ కాకపోతే నార్మల్ టీవీ కన్నా చాలా వెయిట్ ఉందది. వెయిట్ ఉంది. సో, మా డ్యాడీ ఏమో పాపం మా డ్యాడీ ఏం జేయరు గానీ పడిపోతదో, పడిపోతదో, పడిపోతదో అని ఎనకాల నుండి టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఫైనల్‌గా ఇంట్లోకి తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా పాత టీవీని ఏం చేసామంటే మేము తీయాలా? వద్దా? తీయాలా? వద్దా? తీయాలా? వద్దా? అని అనుకున్నాం. ఎందుకంటే టెక్నీషియన్స్ వస్తారు. ఒక 1 అవర్‌లో వస్తారు, హాఫ్ అన్ అవర్‌లో వస్తారు. ఈరోజు ఫిక్స్ చేసేస్తారు అది ఇది అన్నారు. సో, అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట. టెక్నీషియన్స్ ఎప్పుడు ఫోన్ చేస్తారో, ఎప్పుడు వస్తారో ఏంటి అని. మా డ్యాడీ ఏమో మాత్రం అసలు కొత్త టీవీ వచ్చింది కదా! ఫుల్ హ్యాపీనెస్‌లో ఉన్నాడు. ఇల్లంతా అది ఎలా కట్ చేస్తున్నారో చూడండి. నార్మల్‌గా ప్రతిసారి ఏది కొత్త ఐటెమ్ ఇంటికి తీసుకొచ్చినా గానీ మా తమ్ముడే కట్ జేస్తాడు. అంటే మంచి చెయ్యి అని అనుకుంటారు. కాకపోతే మంచి చెయ్యి అయితే అసలు గాదు. సో, ఈసారి మా డ్యాడీయే కట్ జేస్తున్నాడు. మా తమ్ముడికైతే అసలు టీవీ బయటకొచ్చేదాకా ఆగలేకపోతున్నాడు. ఎందుకంటే వానికి దాంట్లో ఈ టీవీలో ఏందంటే ఎక్స్‌బాక్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఉందనమాట. ఎక్స్‌బాక్స్ అంటే గేమింగ్ సీరీస్‌కి. సో, అదెప్పుడు తీసుకొని ఆడుకుందాం, ఎప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుందాం అది ఇది అనుకున్నాం. అక్కడుంది నేనే ముగ్గురం కలిసి ఓపెన్ చేస్తున్నాం దాన్ని. ఎట్లా అంటే ఓపెన్ చేసేటప్పుడు మా వాడైతే అసలు టీవీ గూడా ఇంకా బయటకి రాలే. అప్పుడే ఇంకా చేయి పెట్టేసి ఏమేమున్నాయి లోపల అది ఇది ఇది అన్నీ సర్దేస్తున్నాడు. రిమోట్ ఉందా లేదా అది ఇది అని చెక్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా ఆ టీవీ తీయడానికి మేము చాలా కష్టపడ్డామనమాట. ఎందుకంటే మేము తీసిందే ఉల్టా. అది మాకు బయటకి తీసిన తర్వాత తెలిసిందనమాట. నార్మల్‌గా ఎట్లా అంటే అది బాక్స్ ఇట్లా పైకి లేపితే టీవీ వచ్చేస్తది. మేము అట్లా తీయకుండా పైనుండి ఓపెన్ చేయాలేమో అనుకోని ఇంకా పైనుండి మెల్లగా అట్లా ఇంకా చాలా జాగ్రత్తగా నేను మా డ్యాడీ చూడండి ఎట్లా థర్మాకోల్ టెన్షన్ మీద తీస్తున్నాడు దాన్నయితే. నాకు కొంచెం ఇబ్బందయింది అక్కడ తీయడానికి. సో, అందుకని నేను లేట్‌గా తీశా అనమాట. అది టీవీ ఎంత అంటే చాలా బరువుందది. సో, అందుకని ముగ్గురం మోసాం. టోటల్‌గా మంచిగా తీసేసి కింద పెట్టేసాం ఇంకా. కింద పెట్టి మా తమ్ముడు చూడండి దానికేమైనా అయిపోతదేమో అని టెన్షన్ వానికి ఆ టీవీకి. ఏమైనా అయిపోతే వాడిని ప్రాణం ఏదో అయిపోతదది అది. ఇప్పుడేం చేస్తున్నామంటే పాత టీవీ తీసేసాము. తీసేసి ఎందుకంటే టెక్నీషియన్స్ రావడానికి 1 డే పడతది అది ఇది అన్నారు కాబట్టి మేమేం చేసామంటే పాత టీవీ ఉన్న స్టాండ్‌కి దీనికి కూడా సెట్ చేసి సో, ఫిక్స్ చేసామనమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఏమైంది మేము ఆ టీవీకి ఇవి కూడా కొన్నామనమాట. సౌండ్ బార్, బేస్ ట్యూబ్ అన్నీ కొన్నాం. ఎందుకంటే ఇంకా వాల్యూమ్ బాగా వస్తది కదా అని కొన్నాము. అది కూడా ఇంటికొచ్చేసింది. కాకపోతే ఒక 2 అవర్స్ లేట్‌గా ఇచ్చారనమాట. వాళ్ళ ఆఫీస్ నుండి డెలివరీ రావాలి సార్. డెలివరీ వచ్చిన తర్వాత ఇస్తాము అన్నారు. సో, ఇది కూడా వచ్చింది. అప్పుడు తీసేసుకున్నాం ఇంకా. తీసుకొని మా తమ్ముడు గాడు అన్బాక్సింగ్ చేస్తున్నాడు. అంటే మా డ్యాడీ పనుకున్నాడనమాట. సో, అందుకని అన్బాక్సింగ్ చేస్తున్నాడు. అన్బాక్సింగ్ కూడా ఎలా అంటే వాడు చాలా జాగ్రత్తగా అంతా నీట్‌గా వాని సెటప్ అనమాట అదంతా. అప్పటికప్పుడు లాగిన్ చేసేసాడు. యూట్యూబ్, టీవీ సైన్ ఇన్ అన్నీ అకౌంట్స్ అన్నీ సైన్ ఇన్ చేసుకొని పెట్టేసుకున్నాడు. వాడు ఫుల్ హ్యాపీ డాన్స్ చేస్తున్నాడు. దీంట్లో ఏం చేశామంటే, మా పాత టీవీని దీంట్లో పెట్టేసాం. ఎందుకంటే, ఈ కొత్త టీవీతోని స్టాండ్ రాలేదు. టెక్నీషియన్స్ వాళ్ళు తీసుకొస్తారన్నారు కాబట్టి, దీంట్లో పాత టీవీ పెట్టేసి, ఆహ్, డైనింగ్ టేబుల్ ఎనకాల పెట్టేసినాం. ఎందుకంటే, మళ్ళా ఇంట్లో ఎక్కడైనా ఉంటే డిస్టర్బెన్స్ అయితది. మళ్ళా దాని స్క్రీన్ పోతది అది ఇది అని. సో, అందుకని ఇప్పుడేం చేస్తున్నామంటే, అక్కడ కింద చెత్త పడింది. సో, మా డ్యాడీకి ఎలా అంటే ప్రతీది క్లీన్‌గుండాలి. మళ్ళీ అది మమ్మీతోని ఆల్రెడీ క్లీన్ చేపిచ్చాడు డ్యాడీ. చేపిచ్చి అదంతా కింద వైట్ కలర్ షీట్ అంతా ఉతికిపిచ్చి మళ్ళీ ఏపిచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ టెక్నీషియన్స్ వచ్చారు. టెక్నీషియన్స్ వచ్చిన తర్వాత ఇది ఇట్లా సెట్ కాదు సార్ అని మళ్ళీ అది తీసి, మళ్ళీ డ్రిల్ కొట్టి దాని స్టాండ్ అంటే టీవీకి ఏదైతే స్టాండ్ వస్తదో ఆ స్టాండ్ ఫిక్స్ చేసి మళ్ళీ చేశారు. చేసిన తర్వాత పాపం మా మమ్మీ మళ్ళీ పని చేసుకుంటుంది. అక్కడ ఎట్లా అంటే డ్రిల్ కొట్టేసరికి మొత్తం మట్టి అంతా పడిపోయింది. సో, మళ్ళీ అంతా తీసుకొని మా మమ్మీ అంతా క్లీన్ చేస్తుంది. యాక్చువల్‌గా ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో చాలా బిట్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ కొంచెం వీడియో లేట్ అవ్వడం వల్ల డిలీట్ అయ్యాయి. అంటే మమ్మీ డిలీట్ చేసేసిందనమాట. స్పేస్ ఎక్కువైపోతుంది. ఇంకా వీడియోస్ తీసుకోలేకపోతున్నా అని. సో, అందుకని మధ్య మధ్యలో క్లిప్స్ మిస్ అయినాయి. ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైమ్ నుండి అట్లా
క్లిప్స్ డిలీట్ అవ్వడం అట్లా ఇట్లా అని ఏమవ్వదు. మమ్మీ మాత్రం చాలా కష్టపడ్డది పాపం. ఆమె అయితే మా మా డ్యాడీ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పని అయిపోయిన వెంటనే క్లీన్ అయిపోవాలి ఆడ. మళ్ళా సేమ్ ఇప్పుడు ఎట్లైనా మాకు తెలుసు రేపు టెక్నీషియన్స్ వస్తారు మళ్ళీ తీయాలి, ఫిక్స్ చేయాలని. అయినా కానీ మా డాడీకి నీట్‌గా ఉండాలి కాబట్టి పాపం మా మమ్మీ అట్లా కూర్చొని మళ్ళీ ఎంత 3 అవర్స్ స్పెండ్ చేసింది మమ్మీ. మా టీవీ మేము తెచ్చిన రోజు 3 అవర్స్ స్పెండ్ చేసింది. టీవీ టెక్నీషియన్స్ వచ్చిన రోజు కూడా 3 అవర్స్ స్పెండ్ చేసింది. అట్లా చేసింది. అప్పటికి మా మమ్మీ అన్నది ఏమన్నదంటే, "అది కాదు బాలు, రేపు మళ్ళీ ఎట్లైనా వస్తారు కదా వాళ్ళు, మళ్ళీ క్లీన్ చేయాలి. ఎందుకు ఇప్పుడు క్లీన్ చేసుకోవడం, ఎట్లుందో అట్లా ఉంచేసుకుందాం. రేపు టెక్నీషియన్స్ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందాం" అంటే, "లేలే పాప, చేసేయాలి, క్లీన్ చేసుకోవాలి, నీట్‌గా చూడాలనుకోని." మేము అసలు యాక్చువల్‌గా ఎందుకు టీవీ ఫిట్ చేసినాం అర్జెంట్‌గా అంటే, మా డాడీ వెళ్ళిపోవాలన్నమాట ముంబై. ఈరోజు మేము తీసింది లాస్ట్ సాటర్డే వచ్చింది. సో, సండే రోజు వెళ్ళిపోవాలని చెప్పి డాడీ ఎట్లైనా ఒక మూవీ అయినా ఒక 2, 3 మూవీస్ అయినా చూడాలని చెప్పి మేము ఇంకా ఫిక్స్ చేసినామన్నమాట. ఇంకొకటేందంటే మేము చెప్పినా కదా 2, 3 మోడల్ చూసినామని. ఒకటి సామ్‌సంగ్‌లో చూసినాము లేటెస్ట్ సంథింగ్ మినీ ఎల్ఈడీ అని. అదేంటంటే చాలా ఓవర్ ప్రైస్ అయిపోయింది. అది 1,20,000 ఉంది. ఇంకొకటి ఏం చూసినామంటే సోనీ చూసినాం. మా పాత టీవీ వచ్చి సోనీ. మేమది ఒక 7, 8 ఇయర్స్ బ్యాకే 90,000 పెట్టి కొన్నాం. కాకపోతే ఇప్పుడు ఉన్న సోనీ టీవీస్ ఏదైతే 65 ఇంచెస్‌లో అంటే యాక్చువల్‌గా మేము 65 ఇంచెసే తీసుకుందాం అనుకున్నాం. 65 ఇంచెస్‌కెళ్తే చాలా రేట్ ఎక్కువైపోయింది. సో, మేమనుకున్న ఫ్యూచర్స్ గానీ, మేమనుకున్న స్క్రీన్ సైజ్ గానీ అంతా మన బడ్జెట్‌లో వస్తుంది కదా అని ఎల్జీ తీసుకున్నామనమాట. ఆ టెక్నీషియన్ చూడండి అంటే ఆ మెజర్‌మెంట్, ఆ స్టాండు, ఆ ఫిట్టింగ్స్ అన్నీ గూడా టెక్నీషియన్స్‌కి తెలుసు కాబట్టి వాళ్ళే కరెక్ట్ జేస్తారు. మళ్ళా వి వి ఇది వీళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా చేసి ఆ డ్రిల్ అందుకే కొట్టిర్రు మా మమ్మీ మళ్ళీ క్లీన్ చేసుకుంది పాపం. డ్రిల్ కొట్టి అంతా సెట్ జేసి అంత నీట్‌గా లైక్ ఏమంటారు కరెక్ట్ మెజర్‌మెంట్‌తోని అంటే మనకి మిడిల్‌లో రావాలి స్క్రీన్ పైకి, కిందకి, ఎటు అటు అని. ఆ టీవీ గూడా ఏందంటే దాని స్టాండ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆ టీవీని ముందుకు స్లైడ్ జేసుకోవచ్చు, లెఫ్ట్‌కి తిప్పుకోవచ్చు, రైట్‌కి తిప్పుకోవచ్చనమాట. మనం ఇప్పుడు రేపొద్దున ఏమన్నా ఎనకాల క్లీన్ జేసుకోవాలంటే ఇట్లా కొంచెం ముందుకు లాగి రైట్ కన్నా, లెఫ్ట్ కన్నా తిరుగుతది టీవీ. అది తిరిగినప్పుడు మనకి ఎనకాల క్లీన్ జేసుకోవడానికి బావుంటది. సో, ఇతను ఏం జేస్తున్నారంటే మేము ఆల్రెడీ సెటప్ జేసేసినాము. సెటప్ జేసిన తర్వాత సెట్టింగ్స్ అన్నీ కొంచెం మంచిగా లేవు సార్. మీరు కరెక్ట్‌గా జేసుకోలే. అందుకే మీకు గ్రాఫిక్స్ వస్తలేదని అన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండనమాట నీట్‌గా. అంటే ఈ దీంట్లో పెట్టుకుంటే దీంట్లో వస్తది అది ఇది అని. సో, ఇదంతా సెటప్ జేస్తున్నాడు. కింద మేము సౌండ్ బార్, బేస్ ట్యూబ్ అన్నీ కొన్నాం గదా! అదంతా ఎట్లా కనెక్ట్ జేసి ఇచ్చేస్తుండనమాట. యాక్చువల్‌గా ఏమైందంటే హెచ్‌డీఎంఐ కేబుల్‌తోని పెడితే తొందరగా కనెక్ట్ అయిపోతది. మా ఇంట్లో హెచ్‌డీఎంఐ కేబుల్ లేదు. సో, అందుకని ప్రతిసారి ఏమైతుందంటే బ్లూటూత్‌తోని కనెక్ట్ జేయాల్సొస్తుంది. సో, ఇంతేనండి ఈ వీడియోలో. ఆహ్, సబ్స్క్రైబ్ జేసుకోండి, షేర్ జేయండి. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.